దక్షిణ భారతదేశం ఆల్రెడీ నిధుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని చర్చ చేయాలి. 50% ప్రో రేటా ప్రకారం తీసుకోండి, 50% మెరిట్ బేసిస్ ప్రకారం తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మెరిట్ బేసిస్ అంటే జిఎస్డిపి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ఆల్ యాంగిల్స్. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ ఏది ఆర్థిక పరంగానే కాకుండా రాష్ట్రం ఏదైతే అభివృద్ధిలో ఉందో, ఏ రాష్ట్రం ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడుతుందో అటువంటి విషయాలను తీసుకోవాలని కన్సిడర్ చేస్తారు. కాబట్టి మేము కూడా ఈరోజు పార్లమెంట్లో రేపు జరగబోయే పార్లమెంట్లో ఇదే అడగబోతున్నాం. ఎందుకంటే ఒకటి, అన్ని పొలిటికల్ పార్టీస్ తోటి సంప్రదింపులు జరగకుండా ఒక్క 10 రోజులు ఆగితే నష్టమే ఉంది. మీరు తీసుకునేదే 2011 సెన్సస్. నిజంగానే 26, 27 సెన్సస్ తీసుకుంటున్నారు అంటే ఇంకా టైం ఉంది. ఇప్పుడు 11 సెన్సస్ లో పెద్ద చేయాల్సింది ఏం లేదు. డేటా అంతా రెడీగానే ఉంది. మరి అప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారం చేస్తారా? ఎందుకంటే సడన్ గా 816 ఉంది, 850 చేసారు నిన్న, 850 దాకా అని. మరి ఇప్పుడు చర్చ ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే 815 ఏమో రాష్ట్రాలకు, 35 ఏమో యూనియన్ టెరిటరీకి అన్నారు. ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లకు సంఖ్య ఉంది కదా, మాకు బుల్డోజ్ చేస్తాం అనే విధంగా ముందుకు పోతున్నారు బీజేపీ ప్రభుత్వం. కంపల్సరీ చర్చ చేయాలి. మేము ఉమెన్ రిజర్వేషన్ కి ఎగెనిస్ట్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైతే ఈ బిల్లులు నిన్న మా అందరికి పంపించారో, ఈ బిల్లులు ఉన్నటువంటి అంశాల మీద డెఫినెట్ గా మహిళా రిజర్వేషన్ గురించి అయితే చర్చ లేదు, మేమందరం ఓకే. బట్ సీట్లు పెంపుదల 26 కాస్ట్ సెన్సస్ ని కన్సిడర్ చేస్తురా లేదో కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. కాబట్టి చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని తేటలో ఈ రోజు 3ంటికి మధ్యాహ్నం ఢిల్లీలో ఖర్గే గారు ఆల్ పార్టీ, ఇండియా కూటమి ఆల్ పార్టీ నాయకులతో చర్చ చేస్తున్నారు. దీని అవుట్కమ్ ఏందో మనకు తెలుస్తుంది. డెఫినెట్ గా మేము ఈ యొక్క బుల్డోజ్ చేసి వాళ్ళంతా వాళ్ళకి ఇష్టమైన విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం.